హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిట్టు అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసపు ముగింపు పూజ అనమాట. పొద్దున్నే 4 గంటలకే లేచాను, ఫ్రెష్ అయిపోయి అరటి డొప్పల్లో దీపాలు అయితే పెట్టి నీటిలో వదిలాను. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవడానికి పొంగలి, పులిహార అలాగే పూర్ణాలు కూడా చేసి ఇంట్లోనే దీపారాధన చేసుకొని దేవుడికి సమర్పించేశాను. ఆ తరువాత ఈ నెల రోజుల పూజ పూర్తయినట్లే అని చెప్పి మా బావ చేత కూడా అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా బావ ఎట్టకేళ్ళకైతే పూర్తి చేసేసావు అనేసి అంటున్నారనమాట. ఆ తరువాత అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. ప్రతి ఇయర్ ఒక 5 ఇయర్స్ పైనుంచే ఉపవాసము పూజ చేసుకుంటున్నావు. పుట్టింటి తరపు నుంచి ప్రతి ఇయర్ పెడదాం అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఈ ఇయర్ ఇంకా ఎట్టకేలకు పెట్టాల్సిందే అనుకుని మమ్మీ డాడీ ఇద్దరు అయితే వచ్చారనమాట. వచ్చి నాకు చీర అలాగే గాజులని, ఆడపిల్లకి పుట్టింటి తరపున ఏది పెట్టినా సంతోషంగానే అనిపిస్తుంది అనమాట. అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా పెట్టింది. ఆ తర్వాత నేను కూడా ఒక 5 ముత్తైదువులకి పసుపు కుంకుమ పెడదామని చెల్లిని కూడా పిలిచాను. ఫస్ట్గా నేను తులసమ్మకి పెట్టాను. ఆ తర్వాత నా ఫ్రెండ్ అనమాట ఈవిడ, దేవి గారు, మా కింద ఉంటారు. ఇంకా ఆవిడని కూడా పిలిచాను, ఆవిడకి. ఆ తర్వాత మా శేషమ్మకి కూడా పెట్టాను అనమాట. మీకు తెలుసు కదా మా శేషమ్మ, అంతకుముందు వీడియోలో కూడా చూశారు. ఆ తర్వాత అమ్మకి అలాగే చెల్లికి కూడా పెట్టాను. ఇంకా 5 అయితే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత నేను డాడీ కలిసి భోంచేసాము. డాడీ కూడా ప్రతి ఇయర్ సోమవారాలు ఖచ్చితంగా ఉపవాసాలు అయితే ఉంటారనమాట ఆయన. ఇంకా నిన్న కూడా సోమవారం అయ్యేటప్పటికి ఆయన కూడా ఉపవాసమే ఉండి ఏమీ తినలేదు. ఇంకా పొద్దున్నుంచి ఇద్దరు ఏం తినలేదు. ఇప్పటికైనా భోంచేయండి, 3 దాటిపోతుందని చెప్పేసి అమ్మ మా ఇద్దరికి పెట్టింది. ఇక తింటున్నాం అనమాట. మా ఇంట్లో అయితే మా పిల్లల గోలకి హడావుడిగా గోలగా ఇలా జరిగిపోయిందనమాట పోలిపాడ్యమి పూజ. మీ ఇళ్ళల్లో ఎలా జరుపుకున్నారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బాయ్ బాయ్.